ప్రజాప్రభుత్వం ప్రజాపాలన అని చెప్పుకున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మరి అరెస్టుల పర్వం కొనసాగుతుంది. ఈరోజు చూస్తూ ఉంటే మరి వేములవాడ పట్టణ మున్సిపల్ పరిధిలో పనిచేసిన 28 మంది ఆర్పీలను పొద్దున పూటనే 5 గంటలకు వారి ఇంటి ముందు వచ్చి అరెస్టు చేసి ఈరోజు పోలీస్ స్టేషన్ తీసుకురావడం ఇంత దుర్మార్గమైన చర్య అంటే ఈ రేవంత్ రెడ్డి చెప్పేది ఒకటి చేసేది ఒకటి విధంగా కనిపిస్తా ఉంది. ఈరోజు మరి ఆర్పీలు ఎందుకోసం మరి వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేయడం కోసం హైదరాబాద్ కు తరలి వెళ్తుంటే మరి ఈ విధంగా అక్రమంగా స్టేషన్ తీసుకురావడం, ఒక మహిళా కానిస్టేబుల్ లేకుండా మరి ఈ రకంగా తీసుకురావడం మరి సందర్భాన్ని ఖండిస్తా ఉన్నాము. వారు మరి గత ప్రభుత్వ హయాంలో 4,000 ఉన్న మా జీతాన్ని 6,000 పెంచడం జరిగింది. మరి ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి 8 నెలల నుండి జీతాలు లేవు, మాకు అరకొర ఉన్నటువంటి జీతాలతో మేము ఎలా పొట్ట గడిపేది అని చెప్పి ఈ రకంగా వారు వెళ్లబూసుకోవడానికి వాళ్ళ ఆవేదనను ప్రభుత్వానికి విన్నవించడానికి వెళ్తే మరి ఈ విధంగా చేయడం ఒక హేతుబద్ధమైన చర్యగా భావిస్తా ఉన్నాము. మరి ఈ రోజు 1,000,000 మంది మహిళలను కోటీశ్వరం చేస్తామని చెప్పినటువంటి ఈ ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్పే ఈ మంత్రివర్గం కావచ్చు, ఈ ప్రభుత్వం కావచ్చు, మహిళను ఈ విధంగా తీసుకోవడం, ఇలా స్టేషన్లో పెట్టడమేనా కోటీశ్వరం చేయడం? ఈరోజు సీతక్క నిన్న చెప్తుంది మన మహిళా సంఘాలకు 2 చీరలు ఇస్తున్నామని చెప్పి. మహిళా సంఘాలకు ఇస్తున్నటువంటి చీరలు కాదు, ముందుగా ఈ ఆర్పీలు ప్రతి ఒక్క పనిని ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్క పనిని కూడా వారు రికార్డు చేసి అధికారులకు అప్పచెప్తే మరి దాని ద్వారా సంక్షేమ ఫలాలు కావచ్చు, ఇటు అభివృద్ధి ఫలాలు కావచ్చు జరుగుతాయి. మరి వాళ్ళకు గుర్తింపు ఇవ్వండి, ఫస్ట్ వాళ్ళకు డ్రెస్ కోడ్ ఇవ్వండి, వాళ్ళకు చీరలు ఇవ్వండి. అది కాకుండా మహిళా సంఘాలకు చీరలు ఇస్తానని చెప్పినటువంటి మంత్రి సీతక్కను కూడా ఈ విధంగా అడుగుతున్నాను. కాబట్టి వారి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్స్ నెరవేర్చే వరకు వారి పక్షాన మేమందరం కూడా పోరాటం చేస్తాను సందర్భంగా తెలియజేస్తున్నాము. తక్షణమే వారు 164 అనే జీవోని ఎత్తివేసి డైరెక్ట్ గా సాలరీ వచ్చే విధంగా కూడా ఈ ప్రభుత్వం కృషి చేయాలి. మరి నిన్నటి రోజు చూస్తే ఆశా వర్కర్లు కూడా వాళ్ళు కూడా పాపం చూస్తా ఉంటే పురుషులతోటి చీర లాగి ఎంత దుర్మార్గం అంటే పేపర్లో కావచ్చు, న్యూస్ లో కావచ్చు చూసాము. ఇంత ఘోరంగా ఈ ప్రభుత్వం ప్రజాపాలన పేరుతో ఈ విధంగా జరపడం చాలా దుర్మార్గమైన చర్య. ఖచ్చితంగా వారి పక్షాన పోరాటం చేస్తాం. మరి ఈ సందర్భంలో మరి హాజరైనటువంటి ప్రతి ఒక్క నాయకులు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి పోరాటం వారి డిమాండ్లు ప్రభుత్వం దిగొచ్చి కూడా వారి పరిష్కరించే విషయంగా వెళ్ళిన సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.